అందరికీ వందనాలండి. దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. మానవ జీవితంలో కొన్నిసార్లు శ్రమలు మనకు వస్తాయి. ఎలాంటి శ్రమలు వస్తాయంటే, ఏ దారి కనుక మన చుట్టూరు శ్రమల మధ్యలో చిక్కుకున్నట్టుగా అయిపోతాం. ఎలాగైనా ఈ శ్రమల నుంచి తప్పించుకుందాము అని అనుకుంటే తప్పించుకోవడానికి చిన్న మార్గం కూడా మనకు దొరకదు. అలాంటి శ్రమలు కొన్నిసార్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, పర్వాలేదనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ శ్రమలు వచ్చాయో ఎక్కడా లేనటువంటి మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోయి రకరకాల ఆలోచనలు వచ్చి, ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇన్ని శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి అని చెప్పి చాలా దుఃఖపడేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దుఃఖపడటం కాదు, మనలో మనం బాధపడటం కాదు, ఏడవటం కాదు. భక్తుడు అంటున్నాడు, తనకి శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఎలా ఆలోచిస్తాడో మనకు చెప్తూ ఉన్నాడు. శ్రమలో నీవు నన్ను రక్షించదవు ప్రభువా, శ్రమలో నువ్వు నన్ను రక్షిస్తావు. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన ఎంత విశ్వాసంగా మాట్లాడుతున్నారో చూడండి. నీవు నన్ను రక్షిస్తావు. మనమైతే శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తాం, ఏంటి దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు అని చెప్పి దుఃఖపడతాం. కానీ భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను శ్రమలో రక్షించదవు ప్రభువా, నువ్వు నన్ను రక్షిస్తావయ్యా. మానవ జీవితంలో శ్రమలు రాకుండా ఉండవు, కానీ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా శ్రమల నుండి మనల్ని రక్షిస్తారు. భక్తుడు అంటున్నాడు, ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, నీవు నన్ను రక్షించదవు. ఈ మాట మీరు చెప్పగలరా? నీవు ఏ శ్రమలో ఉన్నావో ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏ శ్రమలో నువ్వు ఉన్నావో ఆ శ్రమలో నా ప్రభు నన్ను రక్షిస్తారు అన్నటువంటి మాట చెప్పగలవా? ఎవరైతే విశ్వాసంగా ఈ మాట చెప్తారో దేవుడు వారిని తప్పకుండా రక్షిస్తారండి. ఈ శ్రమల నుండి మీకు విడుదల కలుగును గాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. శ్రమలో మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కదయ్యా. శ్రమలో మీరు మమ్మల్ని రక్షించే దేవుడిని మేము కలిగి ఉన్నందుకు మేము ధన్యులము. కనుక ఎవరైతే శ్రమల్లో మేము ఉన్నామని తలుస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు రక్షించమని ప్రార్థన చేస్తూ ఈరోజు బిడ్డలకు తోడుగా ఉండి వారి పనులన్నింటిలో సహాయము చేసి వారి అవసరాలు తీర్చి మీరు ఎక్కల చాటునని బిడ్డలను భద్రపరచమని ప్రార్థన చేస్తూ మీ దైవాశీర్వాదములతో వారిని నింపి నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.